సపోజ్ ఒక ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఏం అడగరు ఎవరు, రెండో సినిమా మూడో సినిమాకి యు నో దట్ యువర్ సార్ట్ ఆఫ్టర్, కొంచెం ఐఎమ్ ఆల్సో హీరోయిన్ అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఎలా డిసైడ్ చేసుకుంటావు అంటే ఎంత అడగాలి రెమ్యూనరేషన్, అడగచ్చా అడగకూడదా, డిమాండ్ చేయొచ్చా, నా టర్మ్స్ ఇవి, నాకు క్యారవాన్ ఇవ్వాలి లేదంటే నాకు ఇలాంటి అకామిడేషన్ ఇవ్వాలి, ఇలాంటివి అడుగుతావా ఆర్ యూఆర్ వెరీ ఈజీ గోయింగ్? ఐఎమ్ లిటిల్ ఈజీ గోయింగ్ అక్క. అంటే మనం అడగకుండానే వాళ్ళు ఇస్తున్నారంటే వీ డిజర్వ్ దట్ కదా. అంటే మరీ ఫస్ట్ సినిమా నుంచే నాకు అది కావాలి ఇది కావాలి. మెయిల్ అనే సినిమాకి ఇట్ వాజ్ వీ డిడ్ ఇట్ ఇన్ వెరీ ఇండీ స్టైల్. కోవిడ్ టైంలో పర్మిషన్స్ తీసుకొని ఒక 40 మంది వెళ్ళిపోయాం అంతే. జస్ట్ 30 to 40 పీపుల్ క్రూ అంతే. వీఆర్ ఆల్ స్టేయింగ్ ఇన్ అ గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్. అందరూ మెన్, నేను, నా హెయిర్ స్టైలిస్ట్ ఒక అమ్మాయి ఉండేది హెల్ప్కి ఏదైనా అవుట్ఫిట్ కానీ. ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్, ఐ హ్యాడ్ నో కంప్లైంట్స్. ఫస్ట్ తింటున్నప్పుడు పురుగులు వచ్చి పడేవి, అంటే ఊరు కదా, ఎక్కడో మారుమూల లోపలికి ఊరు. ఐ యూస్ టు ఎంజాయ్ దట్ ప్రాసెస్. అంటే ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మేలో ఆ క్యారెక్టర్ లాగా నాకు ఉండడానికి అవి హెల్ప్ చేసాయి. లైక్ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళు ఎలా కూర్చొని తింటారు, వాళ్ళు ఎలా నిలబడతారు, ఎలా మాట్లాడతారు. అమ్మాయిలు మామూలుగా ఇలా ఉండరు, కొంచెం దే ఆర్ లిటిల్ లైక్ ఈజీ గోయింగ్. లైక్ కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్లోనే తెలుస్తుంది, ఓకే తినని గెలితే ఇచ్చి పడేస్తుంది అన్నట్టు ఉంటారు వాళ్ళ యాటిట్యూడ్. కొంతమంది నాకు చూపించిన వాళ్ళు. సో ఆల్ దోస్ థింగ్స్ హెల్ప్డ్. అండ్ రెమ్యునరేషన్ వైజ్ ఐ డోంట్ నో, ఇట్ జస్ట్ గోస్ విత్ ద ఫ్లో అంతే. వాళ్ళది ఏంటి, వాట్ నంబర్ ఆఫ్ డేస్ కానీ, అంటే బికాస్